నమస్తే గురువుగారు. నా పేరు ఎం రాజేశ్వరి. నెల్లూరు. నెల్లూరు. ఓకే. ఎవరు సజెస్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్? మా అమ్మాయి చేసింది గురువుగారు. ఇంతకుముందు ఒకసారి వినింది. ఇప్పుడు రెండోసారి కూడా ఉంది. ఇప్పుడు కూడా చేస్తుంది. చేసింది. పాప పేరు ఎంవిఎల్ సురేఖ. లక్ష్మీ సురేఖ. నాకు ఈ అదే గురువుగారు ఫస్ట్ టైం చేయడము ఇది నిరాహార సంయమ. చాలా బాగుంది. అంటే మా అమ్మాయి, మా కొడుకు, కోడలు, మనవడు, చిన్న బాబు ఉన్నాడు 1.5 సంవత్సరము కొడుక్కి. బాబుతో చేయలేవు అన్నారు వీళ్ళు ఫస్ట్. నీరసం వస్తుందేమో, బాబుని చూసుకోవాలి. వీళ్ళిద్దరేమో కొడుకు కోడలు జాబ్కి వెళ్తారు. అమ్మాయి విజయవాడలో ఉంది. చేయలేవేమో అన్నారు. అయినా నేను చేయగలను అనే ధైర్యంతో ఉన్నాను, చేశాను. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అది కూడా చాలా బాగుంది గురువు గారు, మీరు చెప్తుంటే చేస్తే. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటిది ఏం చేయలేదు. వెయిట్ కూడా తగ్గాను. స్కిన్ కూడా గ్లో వచ్చింది. వెయిట్ 3 కేజీలు తగ్గాను గురువు గారు. కంటి కింద నలుపు చాలా వరకు తగ్గింది. మీరు చెప్పే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస కానీ పాటలు పెడతారు కదా, ఎంతో మనసుకు ఆహ్లాదంగా ఆనందంగా ఉండేది ఆ పాటలు వింటుంటే. అది గొంతులో నాకు ఇంతకుముందు ఆ, అదే గొంతులోకి వస్తాయని చెప్పాను కదా గురువు గారు, అది కూడా కొంచెం తగ్గింది. తిన్న తర్వాత పడుకున్నా గొంతులోకి వచ్చేది. అది కూడా చాలా కొంచెం తగ్గింది. మా వారు కూడా చేయలేవు, నీకు మెడిసిన్ వాడుతున్నావు కదా, చేయలేవులే, ఎందుకు నీరసం వచ్చేస్తుంది, వద్దు అన్నారు. అయినా చేస్తాను అనే మనోభావంతో ఉన్నాను, చేశాను. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది గురువు గారు. గుడ్. గుడ్. ఆ ఫస్ట్ పిల్లలకి చేసి పెడుతున్నా కూడా, కొడుక్కి కోడలికి వంట చేసేటప్పుడు కూడా తినాలి అని అనిపించలేదు. ఉండగలిగాను బాగానే. ఈ 24 రోజులు చాలా హ్యాపీగా బాగానే ఉన్నాను. నీరసం కూడా అనిపించలేదు. బాగానే చేశాను గురువు గారు, ఉన్నాను. తర్వాత కూడా ఉండొచ్చా గురువు గారు? మళ్ళీ ఆగస్టులోన మొదలు పెడతారు కదా? చేయొచ్చమ్మా, మళ్ళీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే నా హెల్త్ గురించే గురువు గారు. గొంతులోకి వస్తుంది అది, వాళ్ళు ఆపరేషన్ అని అది చెప్పారు. దాని గురించి మళ్ళా తర్వాత కూడా ఉంటే కొంచెం ఇంకా తగ్గుద్దేమో అని. అందుకు ధన్యవాదాలు మీకు గురువు గారు.